డే 14 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈరోజైతే రాగి దోశలు అయితే తీసుకుంటున్నాను అనమాట. చట్నీ అయితే ప్రిపేర్ చేసేసిన. మా పాపకు కూడా అయితే పెట్టిన. మా పాప తినకుండా ఆ డాగ్కి అయితే పెడుతుంది. మా పాపే తినదు, ఇంకా దానికి పెడుతుంది. అది తింటుందా ఏం చేస్తాం, ఇక మా పాప థింగ్స్ అట్లా ఉన్నాయి. ఇంకా ఆమె ఏమైనా చేయని, కడుపులేస్తే నాకు అదే సంతోషము. తనైతే తినలేదు, ఒక బనానా అయితే పెట్టేసిన. ఇక్కడ తిన్నది సూపర్ ఉందంట, చూడండి ఎట్లా చెప్తుందో. థ్యాంక్ యూ కూడా చెప్తుంది నాకైతే. ఇంకా నేనైతే తినేసిన. తర్వాత ఇది ఒక మిల్లెట్ పట్టి అయితే ఉంది, చిక్కి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక మా పాప కూడా ఎగబడుతుంది అనమాట, ఇక దానికి కూడా ఇచ్చేసిన. ఇక్కడ ఉల్లిగడ్డ చిక్కం ఉంది, అయితే అది కింద ఉందన్నమాట. ఇన్ని రోజులు దాన్ని యూజ్ చేస్తలేను, ఎట్లయినా ఉల్లిగడ్డలకి అయితే యూజ్ చేస్తలేను. సో అందుకనే ఇక దాన్ని అయితే ఇట్లా పక్కకు పెట్టి, గ్యాస్ దగ్గర మనం ఏమేమి వాడతామో అవి అయితే దాని మీద పెట్టేసిన. ఇక్కడేమో మా పాప అయితే సన్నాయి కుప్పలు అయితే పెట్టింది, ఆమె మోషన్ పోయింది. ఇక తనని బాత్రూంలో ఉంచిన, వాటర్తో అయితే ఆడుకుంటుంది. ఇక మొత్తం తనని క్లీన్ చేసేసి, ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే నేను నాన్ వెజ్లో వేస్తాను, కర్రీస్లలో అయితే అసలు వేయను. అది అట్లా వేస్ట్ కావడం కంటే ఇట్లా కూరలలో వేసి కడుపులోకి పోతే ఒక పని అయిపోతుంది, అందుకని ఇట్లా యూజ్ చేస్తున్నాను అనమాట. పప్పులోకి అయితే వాడేస్తున్నాను. నేనైతే ఇక్కడ టమాటా పప్పు అయితే చేసుకుంటున్నా. పప్పు ఏంటంటే కొంచెం మనకి ప్రోటీన్ అయితే ఇస్తుంది అనమాట, బలం కాబట్టి ఎక్కువ అయితే నేనైతే పప్పునైతే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక అంట్లు, పప్పు చేసినప్పుడు, ఇడ్లీ చేసినప్పుడు అయితే అంట్ల పండగే, మామూలుగా ఉండదు. ఇవన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చినట్టు అవుతుంది. ఇక తర్వాత ఇక ఫుడ్ అయితే తినేసిన. రైస్ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నా, ఒకేసారి తగ్గిస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా. అట్లా 3 to 4 మధ్యలో అయితే మా పాపకైతే మ్యాంగో అయితే ఇచ్చిన. ఇక మా పాప పేరు చెప్పి నేను కూడా ఒకటి కడుపులో వేసిన అనుకోండి. తర్వాత తనకు బనానా కూడా పెట్టిన. బనానా అయితే కొంచెం తిన్నాక కొంచెం అయితే ఉంచింది, ఇక దాన్ని కూడా కడుపులో వేసేసిన. నైట్ ఎర్లీగా అయితే రైస్ తింటున్నా, 7 లోపు అయితే తింటున్నా అనమాట. బాయ్ బాయ్.